70s ఆ టైంలో ఒక మార్ష్ మెల్లో టెస్ట్ అని చేశాను. ఇప్పుడు చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ 1 ఒక చాక్లెట్ అక్కడ పెట్టాను, ఇప్పుడు తినేయచ్చు. ఆప్షన్ 2 మీ కళ్ళ ముందే 2 చాక్లెట్స్ ఉంటాయి. ఒక 15 minutes తర్వాత అయితే మీరు 2 తినచ్చు. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఏ ఆప్షన్ పిక్ చేసి ఉంటారు? 80s 90s లో పెళ్లికి కట్నం కింద డబ్బులు కాదు, వాళ్ళు బజాజ్ చేత స్కూటర్ కావాలని అడిగేవాళ్ళు. ఎందుకంటే దానికి 1 year 2 years వెయిటింగ్ టైం ఉండేది. మీకు బాగా కనెక్షన్స్ ఉంటే కానీ మీరు స్కూటర్ కొనలేరు. అంటే ఈ ఐఫోన్లు కానీ ఈఎంఐలలో పర్చేస్ చేయడం, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కోసం కొనుక్కునే జనరల్గా కూడా కొంచెం జెన్సీస్ కానీ టీనేజ్లో అప్పుడప్పుడు ఎర్నింగ్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది కదా. అండ్ ఈ స్పెండింగ్ కల్చర్ ఎక్కువ అయిపోయింది సేవింగ్ కల్చర్ కంటే. సో ఆ సెన్స్లో ఐ డోంట్ అండర్స్టాండ్ దర్ ప్యాటర్న్ ఆల్సో. లైక్ వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ ఇట్? అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద అంటే మన పేరెంట్స్ కేసులో తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి ఈ నెల నేను బాగా కష్టపడి చేస్తే ఈ నెల జీతం వస్తే తప్ప నాకు ఇల్లు కడవద్దు అన్న సిచ్యువేషన్లో ఉండేవాళ్ళు మన పేరెంట్స్. అని బాగా లోవర్ మిడిల్ క్లాస్లో అట్లా వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే ప్రతి నెల జీతంతోనే గడిచేది. సో వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఎంతసేపటికి ఎట్లా ఉండేది అంటే ఓకే ఉన్నది ముందు ఫస్ట్ ఇంటి రెంట్ కట్టడానికి ఖర్చులకి వాటికి వీటికి పెట్టుకొని తర్వాత ఆలోచిద్దామని. ఇప్పుడు ఇవాళ ఉన్న జనరేషన్ కానీ అంటే అందరూ కాదు, ప్లస్ అట్ ద సేమ్ టైం మన పేరెంట్స్ ఎర్న్ చేసిన దానికన్నా కూడా మనం కొంచెం ఎక్కువ ఎర్న్ చేస్తున్నాం. సో ఒక ఫీలింగ్ ఏంటి అంటే ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది నేను ఇంత కష్టపడి సంపాదించాను కదా, కొంచెం ఎంజాయ్ చేస్తే తప్పు ఏంటి అని చెప్పి. అది వాళ్ళ తప్పేం కాదు. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి అసలు మన హ్యూమన్ మైండ్ మనీ గురించి కానివ్వండి, వీటన్నిటి గురించి అంటే రివార్డ్స్ గురించి ఎలా పనిచేస్తుంది అని చెప్పి చాలామంది సైకాలజిస్టు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఒక రిలవెంట్ ఎగ్జాంపుల్ కానీ ఏంటిదంటే 1970s ఆ టైంలో వెస్ట్రన్ కంట్రీస్లో సైకాలజిస్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే ఒక మార్ష్ మెల్లో టెస్ట్ అని చేశారు. అంటే ఒక చాక్లెట్ అనుకోండి సింపుల్. ఓకే, ఇప్పుడు చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ 1 ఒక చాక్లెట్ అక్కడ పెట్టాను, ఇప్పుడు తినేయచ్చు. ఆప్షన్ 2 మీ కళ్ళ ముందే 2 చాక్లెట్స్ ఉంటాయి. ఒక 15 minutes తర్వాత అయితే మీరు 2 తినచ్చు. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఏ ఆప్షన్ పిక్ చేసి ఉంటారు? ఇన్స్టెంట్గా తినచ్చు అనే ఆప్షన్ తీసుకున్నారు. పిల్లలు అదే చేస్తారు. అదే ఒక 15 minutes ఆగుంటే అంటే ఇప్పటికీ 15 minutesలో మారేది ఏమీ లేదు మనకి. బట్ నాకు ఇప్పటికిప్పుడు ఒక చాక్లెట్ వస్తుంది కదా నాకు చాలు. అదే ఒక కాసేపు ఆగుంటే నాకు ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ వచ్చేది. సో నేను అది కొనుక్కుంటాను అంటే అప్పుడు 2 తీసుకుందామని ఆలోచన ఉండదు. ఇప్పుడు అట్లానే మనం కూడా అదే ఆ స్టేజ్లో ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి సేమ్ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎట్లయితే ఉందో ఈ ఏజ్లోకి వచ్చిన తర్వాత చాక్లెట్లో బదులు ఐఫోన్ వచ్చింది. 15 minutes వెయిటింగ్ అనేది మీరు ఒక 5 months వెయిట్ చేసి మీ మనీ సేవ్ చేసుకొని అదే ఐఫోన్ కొనుక్కొని ఉంటే లెట్స్ మీకు 1 lakh rupees వచ్చేది. ఇప్పుడు మీరు 1 lakh rupeesలో ఈఎంఐ కట్టుకుంటూ వెళ్తున్నప్పుడు మీరు 1,10,000 1,15,000 మీరు తీసుకున్న ఈఎంఐని బట్టి సో యూ ఆర్ రెడీ టు పే మోర్ ఫర్ ద ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, రైట్? అంటే మన పేరెంట్స్కి కూడా ఇలాంటివన్నీ రకరకాలుగా ఉండేది. ప్లస్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే అందరికీ కొంచెం షో ఆఫ్ చేసుకోవడం కూడా ఇష్టం, రైట్? ఇప్పుడు బ్రాండెడ్ షర్ట్స్ వేసుకుంటారు, లేకపోతే ఒక లగ్జరీ బ్రాండ్ టీషర్ట్ ఉందని. కానీ అంతెందుకు మనకు చాలా మందికి కూడా మన పేరెంట్స్ జనరేషన్లో కార్ ఇస్ స్టేటస్ సింబల్, రైట్? అది మారుతి 800 ఆల్టోనా సంబంధం లేదు. ఎందుకంటే అందరూ స్కూటర్లు వేసుకొని వెళ్ళేవాళ్ళు. మా ఫాదర్ చెప్పేవాళ్ళు అప్పట్లో అంటే 80s 90sలో పెళ్ళికి కట్నం కింద డబ్బులు కాదు, వాళ్ళు బజాజ్ చేత స్కూటర్ కావాలని అడిగేవాళ్ళంట. ఎందుకంటే దానికి 1 year 2 years వెయిటింగ్ టైం ఉండేదంట. సో మీరేంటంటే మీకు బాగా కనెక్షన్స్ ఉంటే కానీ మీరు స్కూటర్ కొనలేరు అప్పట్లో. అంటే ప్రొడక్షన్ లేదు, డిమాండ్ ఎక్కువ. సో అదేంటంటే ఎవరైతే చెతక్ బండి వేసుకొని వెళ్తున్నారు అంటే ఏంటి, ఓహో వీళ్ళకి బాగా కనెక్షన్ ఉండదు, వీళ్ళకి బాగా డబ్బులు ఉన్నాయి అనొక అంటే సిగ్నలింగ్ అనమాట. మనం ఎంతసేపటికి ఇండియాలో కానీ ఎక్కడైనా కూడా మనం చూసేది జనరల్గా ఏంటి అంటే వీ వాంట్ టు సిగ్నల్ దట్ వీఆర్ రిచ్ ఆర్ వీ హ్యావ్ మేడ్ ఇట్. అప్పటి నుంచే ఉంది. కాకపోతే ఏంటి అంటే అది రకరకాల రూపాలు మారుతూ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మన జనరేషన్కి వచ్చినప్పటికీ స్కూటీ కొనుక్కోవడం అనేది నథింగ్. అదే ఒక మనకి స్పోర్ట్స్ బైక్ లాంటిది ఒక 4-5 lakhs ఉండే బైక్ కానీ హార్లీ డేవిడ్సన్ కానీ కొనాలంటే అమ్మో వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి. అదే మీ దగ్గర నార్మల్ పల్సర్ అంటే బయట పెట్టేసుకుని ఉంటాడు, రైట్? సో అదేంటంటే డిఫరెంట్ ఫార్మ్స్లో మనకి మారుతూ వస్తూ ఉంటుంది. ఆ షో ఆఫ్ అనేది కూడా ఎందుకు అంటే బికాస్ వీ వాంట్ టు టెల్ అదర్ పీపుల్కి నేను బాగా సంపాదించాను, సో నా దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే నువ్వు నమ్మచ్చు, యూ కెన్ ట్రస్ట్ మీ, రైట్? వీ ఇండియా యాజ్ అ ఇన్హెరెంట్లీ మనం ఏంటంటే బాగా మిస్ట్రస్ట్ సొసైటీ, రైట్? మనం అంత ఈజీగా ఎవరిని మనం నమ్మం. ఒక ఫోన్ కాల్ వచ్చినా కూడా అమ్మ వీడెవడో మన స్కామ్ చేద్దామని పట్టుకున్నాడు, సో వీ థింక్ దట్. లేకపోతే ఇప్పుడు ఏదైనా మనకు అంతెందుకు, మీరు మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నప్పుడు చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు, నా పర్స్ పోయింది, 100 rupees ఇస్తావా, నేను ఇంటికి వెళ్తానని చెప్పి. చాలా కామన్ చూస్తాం. సో అది జెన్యూన్ కేసా లేకపోతే వాళ్ళు అట్లా అందరి దగ్గర నుంచి 100 rupees తీసుకుంటున్నాడా అని మనకు అక్కడే డౌట్ వచ్చేస్తాం. సో వీ డోంట్ ట్రస్ట్ ఎనీబడి. అంటే మనకున్న ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, మన చిన్నప్పటి నుంచి గ్రో అప్ అవుతూ వస్తున్న వాటికి సో అంటే ఎక్కడ అంటే ప్రతి దగ్గర కూడా ఏంటంటే మనం ఒక అంటే ఇండియాలో ఒక రకంగా గ్రో అప్ అవుతుంటే కొంచెం ఆఫెన్సివ్ అయి ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ లైక్
ప్లేయింగ్ స్నేక్ అండ్ అంటే పాము పటం No, I agree. ఆడుతున్నట్టే ఎందుకంటే ఓన్లీ పాములే ఉంటాయి దీంట్లో. అంటే నేను రీసెంట్గా కూడా నేను మదర్ ఇక్కడ ఉన్నాము, ఒక అతను అట్లనే అడుగుతున్నాడు, స్మెల్ రాలేదు ఏం రాలేదు, మా ఒక కజిన్ ఉన్నాడు నాతోని. ఈ వాజ్ లైక్ అన్న తాగినట్టు కనబడుతున్నాడు అన్నాను. సరే అడుగుతున్నాడు, కష్టమో నష్టమో ఇబ్బంది ఉందో, ఒక 100 రూపాయలు 50 రూపాయలు బస్ ఛార్జీలకు అడుగుతున్నాడు. అప్పటికే చాలాసార్లు వినుంటాం, కానీ పోతే 50 రూపాయలు లేదా నమ్మట్లేదు మనం. సో అది పర్సెప్షన్ క్రియేట్ అయిపోతుంది, అది తాగినట్టున్నాడు, లేకపోతే తాగుడికి పెడతాడేమో, లేకపోతే అట్లనే చేస్తాడేమో అందరి దగ్గర అని. ఎందుకంటే మీరు షో ఆఫ్ అన్నప్పుడు నాకు ఇక్కడ గుర్తొచ్చింది, నేను లాస్ట్ టైం ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతున్నప్పుడు గెస్ట్ కూడా అంటుండే ఇట్లా, ఇండియాలో మనము ఇంట్లలో చూసుకుంటే హాల్కి ఎక్కువ ఖర్చు పెడతారు, బెడ్రూమ్కి తక్కువ ఖర్చు పెట్టుకుంటారు. వేరాజ్ బెడ్రూమ్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, మీరు కంఫర్ట్ అక్కడ ఉండాలి. అబ్రాడ్లో అయితే బెడ్రూమ్ బాగుంటుంది, హాల్ నార్మల్గా ఉంటుంది అని చెప్పి ప్యాటర్న్ ఆఫ్ ఇన్వెస్టింగ్